అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశం గురించి, దేశంలో త్వరలో అంటే నెక్స్ట్ దీనికి రాబోయే తరాలలో, రాబోయే రోజుల్లో దేశం ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి మొన్న ఆవిర్భావ సభలో ప్రస్తావిస్తూ దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించొద్దు, భాషల వారీగా విభజించొద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఈ చెప్పే క్రమంలో ఆయన ఒక విధమైనటువంటి సైద్ధాంతిక విలువలతో కూడినటువంటి వ్యవహారంతో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దీన్ని తప్పుపడుతూ ఎవరికీ కొరగాని కొయ్యి ఒకటి తాను ఏందో పెద్ద ఆస్కార్ అవార్డు నటుడు అనుకుంటాడు. ఒక్క ఆస్కార్ అవార్డు రాలేదు. అవార్డు రాకపోగా అతను ప్రతిసారి కాంట్రవర్షియల్ దీంట్లో ఎక్కువగా ఉంటుంటాడు. ఎవరో చెప్పబడలేదు, అతని పేరు ప్రకాష్ రాజు. ఈ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వాళ్ళు మాతృభాషని వాళ్ళు గౌరవించుకుంటూ హిందీని వద్దనుకుంటున్నారు. ఏది వద్దనుకుంటే ఏమిరా, హిందీ అది ఒక జాతీయ లాంగ్వేజ్, అంటే జాతీయ భాష, అంటే అందరూ కూడా దేశవ్యాప్తంగా వాడేటటువంటి భాష. ఆయన అనేది దాంట్లో తప్పులేదు. ఒరిస్సా వాళ్ళు కావాలా, ఢిల్లీ వాళ్ళు కావాలా, అక్కడ పనిచేయాలా, కానీ మనకి హిందీ వద్దు. మనం తమిళ్ని హిందీలో డబ్ చేయొచ్చు, వాళ్ళు సినిమాలు చూడాలా, మనకి వాళ్ళ డబ్బులు మనకు కావాలా, తప్పేం లేదు దాంట్లో. హిందీ ఎందుకు వద్దంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు నుంచో, లేకపోతే విజయవాడ నుంచో, లేకపోతే హైదరాబాద్ నుంచో అరుణాచలంకి పోయారనుకోండి, ఎక్కడ చూసినా కూడా ఈ తమిళ్లో రాసుంటారు. ఏ బోర్డు చూసినా తమిళ్లో రాసుంటారు. ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు దర్శనానికో ఇంకో దానికో పోయారు, ఆ స్టేట్కి రెవెన్యూకి ఏదో వస్తుంది, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంగ్లీషో హిందీలో తెలిసిన వాళ్ళు చదువుకుంటారు, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు జ్ఞానులో అజ్ఞానులో మీకే తెలియాల. పోతే దళపతి విజయ్ నువ్వంటే మాకు ఇష్టం ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు డబ్ చేసుకొని లేదు రీమేక్ చేసుకొని నువ్వేదో మమ్మల్ని కూడా అప్పట్లో అలరించావు, ఫైన్. ఇప్పుడు మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఏదో విమర్శిస్తున్నావు. దయచేసి వద్దు, ఇది ఇంతటితో ఆపేస్తే నీకు బాగుంటుంది. ఎందుకంటే తమిళ్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కుప్పలు తప్పలు ఉన్నారు. మహేష్ బాబు చెప్పినట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటారమ్మా ఫ్యాన్స్. కాబట్టి కొంచెం జాగ్రత్త, నోరు మాట్లాడేటప్పుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అని మాట్లాడండి. అంతేగాని అంతకు మించి స్థానాన్ని మించి విమర్శలు చేయవద్దు. పోతే తమిళనాడు ప్రతి కల్చర్కి ఒక ఆదర్శం. అటువంటి తమిళనాడులో ఈ తమిళ్లే ఉండాలా అనే ఒక ధోరణి కరెక్ట్ కాదు. మీరు మమ్మల్ని కూడా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోవచ్చు, తమిళ్లో చెప్తాను. நான் என்ன சொல்ல வந்தேன்னா, நம்ம படிக்கும்போது அங்கே தெலுங்குக்காரங்க குல்ட்டின்னு சொல்லிட்டாங்க. அந்த மாதிரி சொல்லக்கூடாது. இது ரொம்ப ரொம்ப தப்பு. எப்பாவது எல்லாருமே ஃபுல் இந்தியா எல்லாருமே ஒன்று தான். இந்த நாடு தமிழ்நாடு கிடையாது, இந்தியா நாடு. இந்தியா நாடில் ஒரு பார்ட்டு தமிழ்நாடு. ஸோ நீங்கள் எதுவுமே தப்பாக நினைக்காதீங்க, தப்பாக யோசிக்காதீங்க, தப்போ பேசாதீங்க. தயவு செய்து நாங்கள் எல்லாரும் சொல்கிறோம், பவன் கல்யாண்ன்றவர் நல்லது செய்யறதுக்காக வந்தார், அவர் தப்பாக சொன்னீங்கன்னா நீங்கள் எதுவுமே எங்குமே பண்ண முடியாது. இது உங்களுக்கு ரெக்வெஸ்ட்டை வார்னிங்கோ நீங்கள் நினச்சிக்கோங்க. ஜெய் ஹிந்த், ஜெய் ஜனசேனா.